వచనంలో ఉండే భాగాన్ని ఈ దినం కూడా దాన్ని పొందించుకున్నాం, ప్రార్థన చేయడం. వాక్యం గురించి ఈ వాక్యాన్ని అయా మా ప్రతి ఒక్క ఆలోచన చేసుకుంటున్నారు. ఈ మాదిరిగా జీవించుకోవడం అందరికీ రైట్ చేయమని ప్రార్థన చేస్తున్నారు. అందరికీ కూడా అయా మీరు మాకు అనుగ్రహించాలని అయా అయా మీ వాక్యాన్ని అయా మైకి ద్వారా ఎంతమందికి వెళ్తున్నారో అటు మంచి జ్ఞానం వేగం ఈ ఆత్మలో బలపరిచి స్థిరపరిచిన అభిషేకం దీవించి ఆశీర్వదించిన అయా మంచి శక్తి దీవించిన మంచి ఆహారాన్ని మొదటి ఉపవాస కూడిక బైబిల్ గ్రంథంలో ఎక్కడ ప్రారంభమైందో మన గతవ దిన ఉపవాస కూడికలో మనం కొంతమంది తెలుసుకున్నాం. మొదటి ప్రార్థన ఆదికాండంలో ప్రారంభమైతే మొదటి ఉపవాస కూడిక న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఇశ్రాయేలీయులు ఉపస్థించి ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయులు హెబ్రీయులతో పోరాడినప్పుడు 2 మార్లు ఓడిపోతారు. ఇది మాత్రమా నిజంగా చెప్పండి, 2 మార్లు ఓడిపోతారు. మళ్ళా వీళ్ళు మంది ఎక్కువే, వీళ్ళు దాదాపు 10 గోత్రాల వాళ్ళు ఉన్నారు. బెన్యామీను ఒకటే. మరి ఎందుకు ఓడిపోతూ ఉన్నారు? మరి వాళ్ళు చేసింది మంచి కార్యం కాదు, చెడ్డ కార్యం. ఇశ్రాయేలీయుల పక్షాన న్యాయం ఉంది, కానీ న్యాయం గెలవాలి కదా. మరి దేవుడు ఎందుకు ఆ విధంగా దండిస్తున్నాడు అంటే నేనంటాను ఇశ్రాయేలీయులు ఉపవాసం నుండి ప్రార్థన చేసే ఆ పోలని ఇశ్రాయేలీయులను తీసుకురావడానికి. మళ్ళీ చెప్పండి, తర్వాత కూడా ఇంట్లో చేసిన వాడు దేవుడే, జీవనం గురించిన వాడు దేవుడే. గమనం చేస్తున్నారా? ఇశ్రాయేలీయులకు అప్పటి వరకు ఉపస్థించి ప్రార్థించే అనుభవం లేదు. మామూలుగా ప్రార్థించేవారు. ఆయన తన బిడ్డలకు ఉన్నతమైన ఆత్మీయ స్థితిని కలుగు చేయాలని, ఉన్నతమైన ప్రార్థన కలుగు చేయాలని, వారికి నేర్పించాలని ఆయన 2 మార్లు చూసి చూడటం బాగుగా ఉన్నాడు. వీరు బలము, వీళ్ళు ఏమనుకున్నారంటే నా ముందు వాళ్ళు ఎంత, హెబ్రీయులు ఎంత, ఒక గోత్రం వాళ్ళే కదా, హెబ్రీయులు ఓడించడం అది పెద్ద కష్టమే కాదు.
వాళ్ళ కథలో జరుగుతామని ప్రార్థన మాత్రం చేశారు. ఎప్పుడైనా సరే ఇజ్రాయేలీయులు ప్రార్థన చేయకుండా ఏ పని ప్రారంభించేవారు. మోషే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను వాళ్ళు కరెక్ట్గా పాటిస్తారు ఇప్పటికీ. వల్ల నేను అనుకుంటాను, ఇజ్రాయెల్ దేశము ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపించి భయంకరంగా కూడా ప్రార్థన చేసే యుద్ధాన్ని ప్రారంభించడం వాళ్ళు. ఇందువల్ల వాళ్ళ వంశ పారంపర్యంగా అబ్రహాము దగ్గర నుంచి వచ్చే ప్రార్థనలు వాళ్ళలో ఉంది. అల్లే చెప్పండి, హల్లెలూయా. ఇజ్రాయేలీయులకు అబ్రహాము దగ్గర నుండి వచ్చే ప్రార్థనలో ఉంది. అబ్రహాము పిల్లలా గొప్ప ప్రార్థనాపరుడు. వినడమ్మా, 50 నిమిషాలు కదా, గొప్ప ప్రార్థనాపరుడు. దేవుడే ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము ప్రార్థన విని దేవుడు మనసు మార్చుకున్నాడు. అందులో చెప్పండి, అబ్రహాము ప్రార్థన విని దేవుడు మనసు మార్చుకున్నాడు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేయాలి, అగ్ని తగలబెట్టాలనుకున్నాడు. ఒక్కరు కూడా ఆ దేశం నుంచి బయటకు రాకూడదు అని అనుకున్నాడు. కానీ చిన్నదైన లోతు కుటుంబాన్ని రక్షించడం కోసము అబ్రహాము ప్రార్థన అంటారమ్మా, గోదారి 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 గోదారి. మరలా భయమే, అయ్యా నీ చిత్తమైంది, అయ్యా ఈ విషయం నేను అడగకూడదు, అయినా అడుగుతున్నా అయ్యా. ఎలాగంటే అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అధికారం చేసేవో చేయొచ్చు కదా. మనం ఎట్లా బతులాడతాం? ఎంతో తగ్గించుకొని అయ్యా దయదర్శనయ్యా, దయదర్శన ఆలోచించండి అయ్యా, నేను చాలా బాధలో ఉన్నానయ్యా, అయ్యా నా సమస్య ఇదయ్యా, కొంచెం ఎదురయ్యా. ఆయన ఎన్నెన్నో పనుల మీద ఉన్నాడు. అయ్యా కొంచెం అలాగున అబ్రహాము యెహోవా దేవుని బతిలాడుతున్నాడు. అలీసమ్మ ఎన్నిసార్లు బతిలాడారు జ్ఞాపకం ఉందా నీకు? సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న లోతు కుటుంబాన్ని రక్షించడం కోసము ముందు ఎంతమంది ఉండాలి చాలన్నాడు, తర్వాత ఎంతమంది ఉంటే చాలన్నాడు, తర్వాత ఎంతమంది ఉంటే ఒకసారి చదవండి అమ్మా, అందరూ చదవండి. నేను చెప్తా కానీ చెప్పండి, మీరు చదవండి. ఎన్నిసార్లు నాకు నీకు చెప్పండి, ఎన్నిసార్లు అబ్రహాము గారు దేవుడిని బతిలాడుతున్నాడు. అసలు ఆ మాటలు చూడండి, ఎంత అమూల్యమైన మాటలు, ఎంత తను తగ్గించుకుంటూ. పట్టి లాంటి వాళ్ళయ్యా, నేను నీ పాదాల మటుకు తగ్గించుకుంటున్నాను, ఒక్కసారి అని ఈ విధంగా ప్రార్థన అనుభవాన్ని అబ్రహాము దగ్గర నుంచి ఇజ్రాయేలీయులు నేర్చుకున్నారు. మీరు చెప్పండి, హల్లెలూయా. అయితే ఇంకో అనుభవం లేదు వాళ్ళకు, ఉపస్థించి ప్రార్థించారు. అంటే ఇది మామూలుగా ప్రార్థన అనేది డిగ్రీ అయితే, ఉపస్థించి ప్రార్థన చేయడం అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్. ప్రార్థన అనేది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే, ఉపస్థించి ప్రార్థించడం అనేది హైయర్ ఎడ్యుకేషన్. ప్రార్థన అనేది ఆత్మీయతలో ఒక చిన్న అనుభవం అయితే, ఉపస్థించి ప్రార్థించడం అనేది ఎత్తైన అనుభవం. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన చేస్తే విరిగి నలిగిన హృదయాలకు దేవుడట ఇజ్రాయేలు ఎప్పుడు దగ్గరైపోతాడంట. నువ్వు ఎప్పుడైతే ఏడుస్తావో, ఎప్పుడైతే కన్నీళ్ళు అడుస్తావో దేవుడి మనసు కరిగిపోతాయి. ఆయన అంటాడు కదా, పశ్చాత్తాపములు. దేవుడే పశ్చాత్తాపం ఉంటాడు. మరి మనుషులమైన మనము కొన్ని విషయాల్లో కఠిన హృదయం కలిగి ఉంటాం. ఎన్నిసార్లు బతిలాడినా శివా, ఇన్నిసార్లు బతిలాడినా గోజాడినా కొందరు మనిషి కరగదా రాయిలా ఉన్నారు. వాళ్ళు అనుకుంటే మొత్తం
నువ్వు కాదులేమో నీ వటాయిలో ఉంటున్నావు, నీకు కాదు అనేది కొందరు అన్నా, అవునా కదా? వాళ్ళు అనుకుంటే మారు అది కొట్లాడుతున్నారే, ఇల్లు పడుతున్నారా, ఎంత అవసరం అడుగుతున్నారా, పాపం ఏంటి ఆలోచన రాకపోతుంది. సాతాను వాడు ఆ గుండెని రాయి చేసేస్తాడు. మాంసంలో వ్యవసాయ చేస్తే మన గుండెను సాతాను వాడు వచ్చి రాయితో చేస్తాడు. కానీ ప్రభు మనసు అలాంటిది కాదు. అల్లు చెప్పండి ఒకసారి. మనోనే జ్ఞాపకం చేశారు, దేవుడు మనసు అలాంటిది కాదు, అది మెత్తనైనది, కన్నీటి కరిగిపోయేది. హల్లెలూయా. ఆడవాళ్ళు ఆయుర్వేద దేవకమ్మ కన్నీరు, మీ ఆయుధమే కన్నీరు. కుమారి అవునా కదా? ఏది సాధించాలన్నా ఆ ఏడు పేరు దేవుడి దగ్గర ఏడు, మనుషుల దగ్గర ఏడిస్తే మన కన్నీరు వేస్ట్. మన కన్నీటికి వ్యాల్యూ ఇవ్వరు మనుషులు. ఒకవేళ ఇచ్చినట్టు యాక్షన్ చేసినా ప్రభువును రిసీవ్ చేసుకున్నట్టుగా మానవుడు రిసీవ్ చేసుకోవాలి. దేవుడి దగ్గర కన్నీరు నచ్చండి. అమ్మ బైబిల్లో మాట రాయబడుతుందమ్మ చాటమ్మ, మనకు ఉంటే కదా, మనం రాచే ప్రతి కన్నీరట ఆయన కన్నీళ్ళలో దాచబడి ఉన్నవే. అల్లు చెప్పండి. అంటే ఒక్క కన్నీటి బొట్టు కూడా దేవుడు వెయిట్ చేయమ్మా. నువ్వు రాచే కన్నీరు చూసి నా అనుకున్న వారే ఒకసారి ఒకవేళ ఎలా జీవించేవో మనము ఆడపిల్లలాగా వేస్తున్నారు. ఆయన మగవాళ్ళైతే ఆడవాళ్ళైతే ఏడు వేలే నీ బతుకు, నువ్వు ఎంత కన్నీరు అంటే నీ కన్నీటికి వాల్యూ ఇవ్వరు. ఎవరు అనుకున్నా రాను కన్నీటికి వాల్యూ మానవుడు ఇవ్వడు, దేవుడు ఇస్తాడు. నువ్వు ఎన్ని కన్నీరు ప్రభు కోసం కారుస్తావో, దేవుని సేవకుల కోసం ప్రార్థన చేస్తావు, దేవుని సేవ కోసం ప్రార్థన చేస్తావు. ఎందుకని ఇదిగో ఆలయం పడుతున్నావు. ఈరోజు మేము రావాల్సింది ఎదురు ఎదురు తీసుకెళ్ళి పాపం వల్ల పరసం పడింది. మేము వెళ్ళాము. ఎంత సుందరంగా కట్టాడు ఆలయం, ఎంత సుందరంగా కట్టాడు, దేవుడు కట్టాడు. ప్రయత్నం నాగరాజు చేసినా దేవుడు దాన్ని ముగించాడు. నేను నిజంగా ఆ బిడ్డను చూసి భలే గర్వపడతా. అది ఏ విధమైన చేత కంటే అది వేరే విషయం, అది మనకు అనవసరం. ఇలాంటికి వస్తే తపాసులు కాలంలో రాజకీయ నాయకుల్లాగా పూలీలు, పూర్వాలీలు, పిల్లల గంట సేపు లైన్ వెళ్ళట్ను ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మైనర్, అవన్నీ మైనర్. అది అది దేవుడి గుళ్ళు అయ్యింది. అసలు తపాసులు కాలంతో నాకు అంటున్నారు. తపాసులు అంటే మామూలు కాదు, ఆకాశంలో కాలం. పిల్లలు లైన్లో వెళ్ళేసుకుంటాం పూలు. ఎందుకంటే ఆయన అంటే లేదా అవన్నీ పక్కన పెడతాం కుదిరేది. కానీ ఆలయం చక్కగా ఉంది. ఇలా బాగుందా బాగాలేదా? ఇజ్రాయేల్ ఆలయం బాగుంది. అందుకే బైబిల్లో అపోస్తలుడు పౌలు అంటాడు, మిషన్ చేతులైనా కక్షి చేతులైనా ప్రకటించేది ఏంటి? దేవుని స్వార్థ. అది ఏమైనది? అది నేను గర్వపడింది బ్రదర్ని చూసి, నాగాలు నతానేలు గారిని చూసి. ఏంటంటే ఎంత కష్టపడితే ఆ దేవాలయంలో చిన్న పనిగా ఆ దైవం ఎంత కష్టపడ్డాడు, ఆ సంఘటనలు ఎంత కష్టపడ్డారు. అందరూ కన్నీరు గడిచారు కదా. అందరూ ఎవరిని దోషించి ఆయన చేశారు. దేవుడు బాగా వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించుండాలి. మా మేలు చెప్పింది, మావయ్య నాగరాజు అంకులు మా గుడికి వచ్చేటప్పుడు నేను నాగరాజు అంకులు, ఇంకొక తావ, ఇంకొక తాత, నేను నలుగురు లేరు. వాళ్ళు నలుగురేనంట, ఎవరు లేరు. ఈరోజు 100 కుటుంబాలు. నిన్న ఎన్ని కుటుంబాలమ్మా? అందరూ అన్నీ లేరు. ఒకప్పుడు ఈరోజు 100 కుటుంబాలు దేవుడు అక్కడ రక్షించుకున్నారు. అలాగే చెప్పండి. అంటే అక్కడ అందరూ ఒకే పొలం కాబట్టి ఆ పొలం పాటు ప్లస్ ఏంటంటే ఇంకొక చర్చి లేదు ఆ లోపల, ఎక్కడ దూరంగా ఉంది. అది ఎన్టీపీసీ అంత గొప్ప చర్చి కాదు. ఎన్టీపీసీ వాళ్ళు అనుమతి చర్చి. ఎందుకు చెప్తున్నానంటే పిల్లగా,
మనం కాంచే ప్రతి కన్నీటి బొక్కు కవిలలో దాచిపెడతాడంట వాల్యూ ఉంది. అమ్మా మీ అందరికీ రెండు చేతులు నమస్కరించుతూ ఉన్నా మనం కూడా కట్టేయగలుగుతామా? మనం ఆ విధంగా కట్టకపోయినా దేవుని చిత్తంలో ఏ విధంగా మనకు ఆదాయం కావాలో ఆయన ఇచ్చుగా హల్లెలూయా మనకు అనువైంది. చూడండి 30 మంది వచ్చారు మొన్న సరిపోలా చర్చి. మన సంఘర్షులు అందరూ ఊరంలో ఉండేవాళ్ళు, మన సంఘంలో ఉండేవాళ్ళు ఏదో ఉండదు. చూస్తే చర్చి జరుపుకోవచ్చు, బయట కూర్చోవాలి. కాబట్టి 100, 150 మంది, 200 మంది, 300 మంది, 150 మంది రావు కూర్చొని ఆలయాన్ని దేవుడు ఇస్తే రాబో దినాల్లో దేవుడు ఆ విధంగా ఆలయం అభివృద్ధి చేయగాక. అమ్మా ఎందుకు చెప్పానంటే ఈ మాటలు? మనం కాచే ప్రతి కన్నీటి బిందువు ఆయన కవిలలో స్థిరంగా దాచిపెట్టుంటాడు. వాటికి వాల్యూ ఉంది, వాటికి విలువ ఉంది. లోకంలో నువ్వు కాచే కన్నీటి విలువ లేదు. బాధొస్తే వెళ్ళి ఆడుకుంటాను, ఎవరు దరిద్రులు ఆడవున్నాయి. అది వేరే విషయం. మీరు ఏడిస్తే దానికి ఏం పోయింది లేదు, వచ్చింది లేదు. ఇంకొకసారి చెప్పనా, కన్నీటి కానీ ఎక్కువ గాలిస్తే కన్ని చూపు మంచిదన్నా కదమ్మా? అవునా కదా? కళ్ళకాలం వస్తే కళ మంచిది. అలాగే సంవత్సరంలో అట్లీస్ట్ ఒక్కసారి మనుషులతో జ్వరం రావాలవుతా వాళ్ళు ఆరోగ్యవంతులట. అసలు నాకు జ్వరమే రాదు అనుకుంటూ మంచి ఆరోగ్యంతో అనుకుంటున్నాను. అది చాలా తప్పు. అంటే ప్రతి బలహీనతకు, ప్రతి కష్టానికి ఒక మేలు దాచబడింది. అదే నేను చెప్పండి, ప్రతి కష్టం వెనుక, ప్రతి కన్నీటి ముందు వెనుక ఒక ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టాడు. ఆ కన్నీరు ఉపసించి ప్రార్థించినప్పుడే వస్తాయి. ఉపసించి ప్రార్థించి కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడి మనసు మారిపోయి మీకేమి ఇవ్వాలో అది దేవుడు అనుగ్రహించుగా. అమ్మ ఇప్పుడు సంగతి ఏంటంటే ఇక్కడ ఒకసారి చదువునా 27వ వచనం చదువు, 20వ అధ్యాయము 27వ వచనం చదువు, 26 చదువా? నేను చదువుతా. ఇల్లే ఇజ్రాయేలులందరూ జనులందరూ పోయి బేతేలుకు ప్రవేశించి ఏడ్చుచు. అమ్మా కన్నీరు వస్తాయా రావా? ఏడిస్తే కుమారే మనకు రావుగా. దొంగ ఏడుపులు ఏడిస్తే రావు కదా? నిజంగా ఏడిస్తే కన్నీరు వస్తాయి. ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుంటూ ఉపవాసం ఉండి వాళ్ళు ఏం చేశారంటే 2 బలుల్ని అర్పించారు. అది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాట. ఎన్ని బలి అర్పించాడమ్మా? దహన బలి, సమాధాన బలి. అంతకంటే ఇంకొక బలి అర్పించాడు, కన్నీటి బలి. కన్నీటి బలి ఏడవడం అది చాలా ఉత్తమమైంది. ఉపవాసం ఉంటే నీ మనస్సు విరిగిపోద్ది, నలిగిపోద్ది. నీ శరీరం బలహీనపడిపోద్ది, నీ ఆత్మ బలపడద్ది. రెండవది, విరిగి కలిగిన మనసుతో నువ్వు ఉపసించితే, ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తావు. రెండవది ఏంటంటే నువ్వు దేవునికి అర్పించే బలి ఉదయం నుంచి సాయంకాలం వరకు అంట. ఎప్పటి నుంచి అమ్మవాడు? ఉదయం నుండి సాయంకాలం వరకు. పాపం మా బండికాయ మొహం చూస్తే అలాగే లోక సంబంధంగా అయితే ధ్యానేస్తుంది. వారు ఇంట్లో తిన్నట్టు ఈ దొంగ తింటానే ఉంటారు. అవునా కదా? ఏదో ఒకటి ఈ బఠానాలు తీసుకుంటున్నావా అని మొన్న కూడా చెప్పలేదు. ఆడ ఏ బఠానాలు చేయి పెట్టి ఎంత తొక్కే ఉంటుంది. పాపం అన్ని తినేవాడు దేవుడి కోసరం లేక ఆయన కోసమో నాకు తెలియదు, దేవుడి కోసమో నాకు తెలియదు. కానీ ఉపాసం మాత్రం ఉన్నాడు. ఆ మొహం చూస్తే నాకు జాలేసి ఆ అంగళ్ళు అయిపోయి వరే మంచిగానే అక్కడ ఎండలో వచ్చాడు, కూర్చుంటావు, ఇంటికాడ రెస్ట్ తీసుకోవడం కంటే వదిలేస్తానయ్యా అంటాడు. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, మనం ఎప్పుడైతే మన కడుపు మార్చుకుంటామో, మనం ఎప్పుడైతే శరీరం మీద కడుపు మార్చుకోవడం అంటే శరీరాన్ని బలహీనపరచడం. శరీరాన్ని ఎప్పుడైతే బలహీనపరుస్తావో
ఆత్మ బలవంతంగా మారుతుంది. హల్లెలూయా చెప్పండి. ఆలయము మీకు సంగతి తెలుసా? పిల్లి ఎలుక వ్యవహారం ఇది. పిల్లి ఎలుక, శరీరం ఆత్మ అంటే చిన్న పని కాదు. అలా ఉంటుంది. శరీరంకి ఆత్మకి ఎప్పుడు తవ్వే, ఎప్పుడు వదలలే, ఎప్పుడు సమస్యలు, ఎప్పుడు పోట్లాడే ఏమా శరీరానికి ఆత్మకు ఎప్పుడు పోరాటమే. నీ మనసుకో ఒక సంబంధమైన శరీర ఆశలకు ఎప్పుడు పోరాటమే. అరే ఆ పని చేయకూడదు కదా అని మనసు చెప్తే నెగ్లిజెన్స్, అరే నువ్వు చేసిన తప్పు అని వెంటనే మనలో వచ్చిన దేవుని ఆత్మ గద్దిస్తుంది. గద్దిస్తుంది. ఎప్పుడు తప్పులే, సమాధానం ఉండదు ఈ రెండుకి. అప్పుడు ఏం చేయాలా? రెండు సమూహీలు ఒకదాన్ని బలహీనపరిస్తే రెండవది బలవంతపడుతుంది. అందుకే ఉపవాసం లేదు, శరీరమును బలహీనపరచడం కోసమై. అంతే. అప్పుడు ఆత్మ బలపడద్ది. నువ్వేం చేయాలంటే కన్నీరు కాలుస్తూ ప్రార్థన చేయాలి. మూడవది ఏంటంటే ఇక్కడ బలులు రెండు అర్పించారు. ఒకటి స్తుతి బలి, కన్నీటి ప్రార్థనా బలి అది అయిపోయింది. తర్వాత దహన బలి అనే నేను బలుల గురించి 5 బలులు ఉన్నాయి. ఈ 5 బలుల గురించి నేను చెప్పాను, లేదే కాలంలో ఉన్నాయి. బైబిల్ స్టడీ కూడా చెప్పాను, కానీ మళ్ళా చాలా రోజులు అయిపోయింది. దహన బలి అంటే అర్పించేటప్పుడు ఒక పశువునే కానీ, ఒక గొర్రెనే కానీ, ఒక మేకనే కానీ అది నిందారహితంగా ఉండాలి. పూరికి గుడ్డ తీసుకురాకూడదు. పేదవాళ్ళైతే ఒక పావురం పిల్లనే కానీ, అదే గువ్వ అంటే పావురమేనమ్మా, గువ్వ పిల్ల అంటే కూడా పావురమే. ఒక పావురం పిల్లనే కానీ తీసుకొచ్చి ఏం చేయాలి తెలుసా? మొట్టమొదటిగా దానిపై చేయబెట్టాలి. ఎవరు? ఉదాహరణకి ఆయన బలి అర్పించడానికి మేకను తీసుకొచ్చాడు. మేక పైన స్టేబుల్ బాల్ చేయబెట్టాలి. ఇక్కడ యాజకుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అయ్యా స్టేబుల్ పాలు బదులు అంటే అర్పించాల్సిన స్టేబుల్ పాలనే, స్టేబుల్ పాలకు బదులు అదిగో ఆ మేకను అర్పిస్తున్నాం. ఆయన చేసిన దోషాలన్నీ ఆ మేక రక్తం ద్వారా నువ్వు శుద్ధి చేయాలి అని చెప్పి దాన్ని ఖండించి ఒక బలిపీఠం పైన కట్టెలు పేల్చి దాని యొక్క మలమూత్రాదులు పాలను వెలుగుల వేసి అది బూడిద వరకు తగలబెడతారు. ఇక్కడ బాగా గమనించేది. బూడిద వరకు అంటే అర్థం ఏంటంటే ఏమాత్రం ఒక ఎముకో, ఒక కన్ను, ఒక అవయవము, ఒక భాగము మిగలకూడదు. అర్థమైందమ్మా? అదే అర్థమైందా? అనగా దేవునికి నీ హృదయం అంతరంగమంతా ఆయన బలిపీఠం పైన సమర్పించాలి. హల్లెలూయా. నేను చెప్పాను 4 గదులు, 2 గదులు ఉన్నాయి, 2 గదులు ఈ కాదు, 4 గదులు ప్రభువు సమర్పించాలి. అంటే అందుకే అంటాడు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనముతోనూ, నీ పూర్ణ అంటే సంపూర్ణంగా శక్తితోనూ దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రియులారా, దహన బలి అంటే అయ్యా ఏమాత్రం మిగల్చదు. ఒక్కరక్కడ బూడిద కావాలి. ఆ బూడిదంతా కూడా తీసి మరలా శుభ్రం చేసి బయట పడేస్తారంటే నీ పాపములన్నీ బూడిదైపోవాలా. ఆ బూడిద మళ్ళీ అదిగో బలిపీఠం పైన ఉండకూడదు, దేవాలయంలో ఉండకూడదు, పరిశుద్ధ స్థలంలో ఉండకూడదు. పరిశుద్ధ స్థలంలో అమ్మ బళ్ళు అర్పించేది అది పరిశుద్ధ స్థలంలో కాదు, ప్రాంగణంలో కాదు. 3 భాగాలు కదా దేవాలయము, ప్రత్యక్ష గుడారం 3 భాగాలు కదా, ప్రాంగణంలో కాదు, పరిశుద్ధ స్థలంలో. ఆ పరిశుద్ధ స్థలంలో ఆ దహన బలిని ఆ విధంగా అర్పించాలి. ఏ మాత్రం చిన్నది కూడా ఉండకూడదు, ఒప్పుకోకూడదు, రాజీ పడకూడదు. దేని దగ్గరైనా రాజీ పడు, కానీ భక్తి విషయంలో రాజీ పడద్దు. సాతాను గారిలో
భక్తి విషయంలో రాజీ పడద్దు. నువ్వు అనుకుంటే సాధించలేవు. కొన్ని ఆటంకాలు, రైతు చెప్పండి, అల్లు చెప్పండి, చిన్న చిన్న ఆటంకాలమ్మా. అదే పెద్ద కాదు, పెద్దదే వదులుకోవడం ప్రభు కోసం. లోకాన్ని వదిలేసాం కదా, లోకస్తులు జీవించడం లేదు కదా, లోకస్తులు కోరినట్టు కోరిక లేదు కదా, లోకానుసారంగా జీవితం మనకు లేదు కదా, చాలా వదిలేసావు కదా. మరి ఆ కొద్ది వాటి కోసం ఎందుకు నువ్వు పరిపూర్ణంగా పరిపూర్ణ ఆశీర్వాదాలు పొందకుండా కొద్దిగా ఆకాశం ఉన్నాయమ్మా. అల్లు చెప్పండి, హల్లెలూయా. నేను బిఆర్ కాలేజీలో చదువుకునేటప్పుడు మాకు ఎకనామిక్స్ మార్క్స్ ఉండేవాళ్ళం. మన మంత్రి నారాయణ గారు కూడా బిఆర్ కాలేజీలో అప్పుడు మాకు స్టాటిస్టిక్ అకౌంట్స్ చెప్పేవాళ్ళం. మేము ఆయనకి ఇళ్ళకి పూరి వేసి ఆ పూరింట్లో ఆయన మా ప్రోగ్రాం చెప్పేవాడు. ఎట్లా ఉండేవాడు? ఆ పరిస్థితుల్లో మాకు ఒక మాస్టర్ ఉండేవాడు, ఎకనామిక్స్ మాస్టర్. ఎందుకు జ్ఞాపకం అంటే నాకు ఎకనామిక్స్లో 90 ఏమో వచ్చేది. నన్ను పక్కన తీసి నీకు ఎకనామిక్స్ మళ్ళీ మార్పులు వస్తున్నాయి, నువ్వు కొంచెం కష్టపడతా, నీకు యూనివర్సిటీ ఫస్ట్ వస్తుందా, నువ్వు కొంచెమేగా, నువ్వు కొంచెం కష్టపడతా అంటే ఆయనకి ఎంత ఇష్టమో. ఏది ఆయన స్టూడెంట్కి 100% మార్కులు రావాలని, యూనివర్సిటీలో పేరు రావాలని నాకు రోజు జ్ఞాపకం చేసేవాడు. కష్టపడి చదివే పైన అలాగే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేది ఎకనామిక్స్లో డిగ్రీ. అక్కడ ఒక చెప్పులు పోయేవాడిని, పోవాలి ఒక చిన్న పైపు వచ్చిపోయేవాడిని. ఎక్కడ ఎందువల్ల తెలుసా? నా లెక్చరర్లు అరే ఆ కొంచెం కష్టపడి ఇంకొంచెం సమయం, ఇంకొంచెం అలాగే ప్రభావితం ఉన్నాడు. అమ్మా ఆ కొంచెం ఉంది అమ్మా, నీకు పరిపూర్ణత ఇస్తానమ్మా, నీకు ఒక పెద్ద డిగ్రీ ఇస్తానమ్మా, నీకు ఒక పెద్ద ఆశీర్వాదం ఇస్తానమ్మా, నువ్వు చాలా పొదువులో ఉన్నావమ్మా. ఆ పొదువ పరిపూర్ణత సాధించి సమృద్ధిలోకి ఎందుకు రావడం లేదంటే కొన్ని ఉన్నాయి, కొన్ని మాత్రమే. నువ్వు చాలా సమయం ఇస్తున్నావు ఈ మధ్యకాలంలో దేవుడికి. ఇంకా ఇంకా మెరుగ్గా, ఇంకా మెరుగ్గా, ఎలాగా బూడిద వరకు చప్పట్లు కొడుతూ దేవుని బయలుదేరుతాడు. హల్లెలూయా. ఏ మాత్రం వీటి మెత్తగా ఏమాత్రం గొడవ జరగకూడదు. అంతవరకు భక్తిలో, ప్రార్థనలో, ఉపస్థితి ప్రార్థించడంలో, దేవుని ఆరాధించడంలో మనము పరిపూర్ణులు అవునుగా. అది జ్ఞానబలి అంటే. రేపటి దినం సమాధానాలు జరుగుతున్నాం. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. శాతమ వాక్యం గురించి వచ్చిన విడుదల గురించి ప్రార్థన చేయి. నేను ఆశీర్వాదం ఇస్తాను.